నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఆడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్వాధ్యాయంలో భాగంగా శ్వాస మహావిజ్ఞానం 1వ భాగం చదువుకుంటున్నాం. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మనకి నాడులు ఉన్నాయని తెలుసుకున్నాం. సూర్యనాడి, చంద్రనాడి. కుడిముక్కు ఏమొచ్చు సూర్యనాడి, ఎడముకు చంద్రనాడి. కుడిముక్కు బుద్ధి, ఎడముకు మనసు. సో ఇలా తెలుసుకున్నాం కదా. ఈ సూర్యనాడి అనేది గంటకు మించి ఎక్కువ కాలం నడిస్తే మనకి హాని తప్పించి ఇంకేమీ జరిగే అవకాశమే లేదు అని చెప్తున్నారన్నమాట. ఈ స్వర విజ్ఞానంలో అంటే శ్వాస విజ్ఞానంలో మృత్యువుకు దగ్గర అవడం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చూడండి, ఈ స్వర విజ్ఞానం మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో మనకి ఎప్పుడు చావు వస్తుందో, మనం ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో, సో అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉందట. ఉదాహరణకు ఆముదంతో కానీ ఆవ నూనెతో కానీ మనం దీపం కొండెక్కితే, అంటే కొండెక్కడం అంటే ఆరిపోవడం అన్నమాట. దీపం ఆరిపోతే అప్పుడు వచ్చే వాసనని మృత్యుముఖంలో ఉన్నవారు గుర్తించలేరు. కనుబొమ్మలు ప్రతి వారికి ప్రయత్నపూర్వకంగా కనిపిస్తాయి. ప్రయత్నించిన కనుబొమ్మలు మృత్యుద్వారంలో ఉన్నవారికి కనిపించవు. అలాగే చెవులు మూసుకున్నప్పుడు మరణకాలం ఆసన్నమైనప్పుడు, అంటే మరణకాలం వచ్చే ముందు వాళ్ళకు చిరు శబ్దం వినిపించదు. ఇలాంటి వాళ్ళకు నేతిలో కానీ నూనెలో కానీ తమ ప్రతిబింబాన్ని చూసుకుంటే శిరస్సు మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి మరణకాలం ఆసన్నమైన వాళ్ళకి కన్నులు మూసుకొని వేలితో కన్నుకి ఒక మూల ప్రదేశాన్ని నొక్కిపెట్టినట్టయితే సామాన్యంగా మనకందరికీ కనిపించే ఒక మెరిసే తారవారి కనిపించదు. అలాంటి వారు స్నానం చేసి కాళ్ళు, చేతులు, హృదయ భాగం త్వరగా ఎండిపోతుంది. అలాంటి వారికి దీపకాంతి ఒకసారి బంగారు నూనెలు, మరోసారి నల్లగానే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చనిపోయి ముందు కనిపించే లక్షణాలు అన్నమాట. కాకపోతే వాటన్నిటినీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నిజంగా అవుతుందా లేదంటే తెలుసుకుంటే మంచిదే కదా, ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి. అందుకే ఈ స్వాధ్యాయం చదవడం. అలాగే ఒక గాజు పళ్ళెంలో నీరు పోసి ఆ నీళ్ళలో సూర్యుని చూస్తుంటే ఆ సూర్యబింబం దక్షిణ దిక్కుకు చీలిపోయినట్లుగా కనిపిస్తే 6 నెలల్లో మరణిస్తారని, పశ్చిమ దిక్కుగా చీలినట్లు కనిపిస్తే నెలలో మరణిస్తారని, 3 నెలల్లో, ఉత్తర దిక్కుగా చీలినట్టు కనిపిస్తే 2 నెలల్లో, తూర్పు దిక్కుగా చీలినట్టు కనిపిస్తే 1 నెలలోను. అలా కాకుండా ఆ సూర్యబింబంలో కన్నాలు కనిపిస్తే 10 రోజుల్లో కానీ, ఆ గాజు పళ్ళెంలోని సూర్య ప్రతిబింబం పొగతో కప్పిబడినట్లు కనిపిస్తే తక్షణమే మరణకాలం ఆసన్నమైందని తెలుసుకోవచ్చు. ప్రాణశక్తికి ఏ మేరకు క్షీణించిందో తెలుసుకునేందుకు థర్మామీటర్ వాడతాం. అందులో సూచించబడే సంఖ్య దాటిన చాలామంది జీవించే ఉన్నారు. అలాగే ఈ పైన చెప్పిన విషయాల పట్ల భయపడకూడదు. పైన పేర్కొన్న లక్షణాలు ఏ వ్యక్తికైనా కనిపిస్తే భయపడకుండా ప్రాణశక్తి కొరకు విశేష ప్రయత్నం చేయడం ఉత్తమం. సో ఏదైనా ప్రాణశక్తి క్షీణించడం వల్లే, అమ్మో ఇవన్నీ గమనించుకొని, ఇంట్లో చెప్పినవన్నీ చేసుకొని గమనించుకొని, అమ్మో నాకు ఆయుష్ ఎప్పుడు వెళ్ళిపోద్దో ఏటో, సో అవన్నీ భయపడకూడదు అన్నమాట. కాకపోతే ఇవి ఇలా తెలుసుకోవచ్చు అని చెప్పడం వరకే అన్నమాట. ఇవన్నీ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే బండి గాడి తప్పిన గల్లా పెట్టి అయినట్లుగానే ఆదాయం అంటే మనం రోజు తీసుకుంటున్న శ్వాస లోతుగా తీసుకోకుండా, వ్యయం అంటే బయటికి విడిచిపెడుతున్న శ్వాస పొడిగైతే రాబడి కంటే ఖర్చు ఎక్కువైనప్పుడు ఎలాగైతే నష్టం అవుతుందో అలాగే నష్టం జీవితాలలో సంభవిస్తుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, మనం పీల్చుకునే గాలి, వదిలే గాలి. మనం పీల్చుకునే గాలి గుండె లోతుల నిండా పీల్చుకోవాలి. అలాగే పైగా మన పొట్ట ఖాళీ అయిపోయినట్టు వదలాలి. సో అలాగే ఆదాయం ఆదాయం అంటే మనం తీసుకునే శ్వాస ఎంత బాగా తీసుకుంటే, ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకి అంతలా ఉపయోగపడుతుంది అన్నమాట శ్వాస. అందుకే దాన్ని ఆదాయం ఏందో పోల్చారన్నమాట. అలా కాకుండా రాబడి, ఆదాయం పెంచుకోగలడం ఉత్తమం. అంటే దాన్ని బట్టి మన శ్వాసను బాగా పీల్చుకోవడం, వదలడం చేయాలి. కాబట్టి నాభి వరకు నిదానంగా శ్వాసను తీసుకోవడం వల్ల దీర్ఘజీవనం, సిద్ధులు, వశమే ఐశ్వర్యవంతులు అవుతాము.
అలాగే వదిలే శ్వాసను కూడా తగ్గించే ప్రయత్నం చాలా మంచిది. తీసుకునే శ్వాస యొక్క కాల పరిమితి కంటే వదిలే శ్వాస యొక్క కాల పరిమితి తగ్గించుకునే అభ్యాసం చేయాలి. అంటే మనం తీసుకునే శ్వాస దానికన్నా కూడా వదిలే శ్వాస అంటే కొంచెం తగ్గించాలంటే ఏంటి లిమిట్స్ అన్నమాట. మన శ్వాసలను తగ్గించుకోమని చెప్తున్నారన్నమాట. ఈ అభ్యాసం ద్వారా చేస్తుంటాం అంటే ఏంటవుతుందంటే మనం ఊహించలేని సత్ఫలితాలన్నీ దీంట్లో వస్తాయంట. వినాయకుని స్వరూపం మనకు ఈ విషయాన్ని బోధిస్తుంది. ఏకదంతం అంటే ఒకటి పొట్టిది మరొకటి పొడుగుది ఉంటుంది. అలాగే పొడవైన తొండం పెద్ద పొట్ట ఈ సంకేతాలు అర్థం చేసుకుంటే మనకు శ్వాస విజ్ఞానమే బోధపడుతుంది. తర్వాత శ్రీకృష్ణుని చేతిలోని వేణువు కూడా మనకి రహస్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మన షట్చక్రాలు వాయుతో స్పృశిస్తే జన్మజన్మల చక్రవ్యూహాన్ని అవలీలగా దాటవచ్చనే గుహ్యాది గుహ్యమైన విషయాన్ని తెలియజేస్తున్న దివ్యాత్మలకు భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా మనఃపూర్వకంగా నమస్కరిద్దాం. చూడండి, మనం కృష్ణుడి చేతిలో మురళి చూస్తాం కదా, దానికి చక్కగా 7 కన్నాలే ఉంటాయి, 7 హోల్సే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మన సప్తస్వరాలకి ప్రతినిధి. అలాగే మన బాడీలో ఉన్న షట్చక్రాలకి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ చక్రాల ద్వారా మన శ్వాసను అంటే వేణువుతో ఎలాగైతే గాలిని పూరించి మనం వేణువు వాయిస్తూ ఉంటాము, అలాగే మన షట్చక్రాలను కూడా ఈ వాయు ద్వారానే క్రమబద్ధీకరించుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. పురాణాల్లో ఏది చెప్పినా, ఏ ఋషులు చెప్పినా, అలాగే వినాయకుడికి ఏకదంతం పెద్ద బొట్ట అవన్నీ ఎందుకున్నాయంటే అది కూడా మనకి శ్వాస విజ్ఞానమే. శ్వాసను పొట్ట నిండుగా తీసుకోవాలి, ఖాళీ అయ్యే వరకు వదలాలి అని చెప్తున్నారనమాట. సాధారణంగా శ్వాసను సాధకుడు 2 అంగుళాలు వదులుతాడు. దాన్ని 1 అంగుళం తగ్గించి అభ్యాసంతో 11 అంగుళాలు వదలడం వల్ల అతని ప్రాణం స్థిరపడుతుంది. అంటే శ్వాసను మామూలుగా సాధకుడు 12 అంగుళాలు వదులుతాడన్న, మన శ్వాసను వదిలేటప్పుడు 12 అంగుళాలు వదులుతాం. దాన్ని 1 అంగుళం తగ్గించి అభ్యాసంతో 11 అంగుళాలు వదలడం మనకి ప్రాక్టీస్ చేయాలంటే అంటే ఏంటి, మన శ్వాసని ఒకసారి లోపలికి తీసుకుంటూ ఉంటే అది 12 అంగుళాలు వదులుతాం వదిలేటప్పుడు. అలా కాకుండా ఇంకా 11 అంగుళాల వరకు వదలాలి అని చెప్తున్నారు అనమాట. అంటే లోపలికి బాగా లోపలికి తీసుకొని ఉండాలి, మా శ్వాసను వదలాలి, మనం తీసుకుని గాలిని పూర్తిగా వదలాలి అని చెప్తున్నారు అనమాట. ఆ 11 అంగుళాలు 1 అంగుళం తగ్గించి 10 అంగుళాల వరకు కుదించగలిగితే బ్రహ్మానందం కలుగుతుంది. అంటే ఏంటి, ఇలాగ ఒక్కొక్కటి అలా తగ్గించుకుంటూ రావాలి. అంటే పొట్టను పూర్తిగా ఖాళీ చేయాలి అని చెప్తున్నారు అనమాట. తర్వాత 8 అంగుళాలు తగ్గించుకోవాలి, తర్వాత 9కి అలాగా ఒక్కొక్క తగ్గిస్తుంటే 9 అంగుళాలకి కుదిస్తే మహాకవి అవుతాడు. 8 అంగుళాలకి తగ్గిస్తే దూరదృష్టి కలుగుతుంది. 6 అంగుళాలు తగ్గిస్తే పృథ్వీగ్రహం నుంచి విడిపడి ఆకాశగమనం చేయగలుగుతాడు, అంటే ఆకాశంలో విహరించడం. 4 అంగుళాలకు సరి చేసుకుంటే సర్వసిద్ధులు పాదాక్రాంతం అవుతాయి. 2 అంగుళాలకు తగ్గిస్తే కావలసిన రూపం ధరించగలుగుతాడు. అదే అతను వదులుతున్న శ్వాసను 1 అంగుళం మాత్రమే వదలగలిగితే అతను అనుకున్నప్పుడు అదృశ్యం అవ్వగలడు. అంతేకాక అతనికి సర్వశక్తులు వశమవుతాయి. మరింత సాధన చేయగా శ్వాసతో అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులవుతారు. ఇందులో సందేహం ఏమాత్రమూ లేదు అని చెప్తున్నాను. చూడండి, ఇప్పుడే ఓన్లీ శ్వాసను తీసుకుని ఉండేవాళ్ళు ఎంతోమంది 10 లక్షల మంది ఉన్నారంట. ఓన్లీ శ్వాసను తీసుకునే వాళ్ళు ఒక పత్రిక చెప్పారు ఈ మాట. అలాగే శ్వాసను ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఆయుష్ పెరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ప్రియమైన ఆత్మబంధువులారా, ఇటువంటి అద్భుతమైన శ్వాసను అనేక సిద్ధులే కాకుండా ఏకంగా అమరత్వం సిద్ధించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. శ్వాసను 12 అంగుళములు తగ్గించుకుంటూ అత్యున్నత స్థితికి చేరుతారనమాట. అలాంటి వారికి గురుదేవులు అందించిన ఒకే ఒక అద్భుతమైన నియమాన్ని పాటిస్తూ నిరంతరం ప్రతి శ్వాస మరుపుకి రానివ్వకుండా లోతుగా నాభి వరకు తీసుకుంటూ ఉండడమే. ఆ ఒక్కటి ఏ వ్యక్తి అయితే క్రమం తప్పకుండా పాటిస్తాడో అతడు జనన మరణ చక్రం దాటి అమరుడే చిరంజీవిగా నిలపగలుగుతాడు. అందుకే చూడండి, మనం మెడిటేషన్ చేసేటప్పుడు ముందు దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదలాలి అని చెప్తారు కదా. సో దాన్ని అలా మన రోజు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది. ఏదో ఒక ధ్యానం చేసినప్పుడే కాదు, రోజు కూడా శ్వాసను
ఏదో మినిమం ఇంత టైం పెట్టుకొని శ్వాసను అలా పూర్తిగా లోపలికి తీసుకోవడం, పూర్తిగా వదలడం. సో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అత్యద్భుత ఆధ్యాత్మిక సీమ ఎప్పుడూ రిటైర్ అయిపోయి రేపో మాపో జీవితం చాలించేటంత వయసు వచ్చాక ప్రవేశించాల్సినటువంటి క్షేత్రం కాదు. చూడండి, ఆధ్యాత్మికత అన్నది ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను, ఇప్పుడు ముసలి అయిపోయిన తర్వాత చేసుకుంటాను, చావుకి దగ్గరగా ఉన్నప్పుడు చేసుకుంటాను అనుకోవడం కాదన్నమాట. ముందు నుంచి ఇది ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట, ఒక జీవన విధానం. ఇది చిన్న వయసులోనే అంటే చిన్న వయసులోనే దీన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపాలి. మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో అక్కడక్కడ స్కూల్స్కి యాజమానికి ఈ విషయం చెప్పి తెలియజేసి వారానికో క్లాస్ పెడుతూ ఉంటారు. వారానికో క్లాస్ తీసుకుంటామని అడిగితే వారు ఎంతో నిరుత్సాహపరిచారంట. ఏంటి వద్దులే, మాకు ఎలాంటివి ఏం అక్కర్లేదు అని చెప్తారనమాట. అందుకే ఇప్పుడు ధ్యానాన్ని బాగా స్కూల్స్లోని కాలేజీలోని చెప్తున్నారు కదా, అలాగనమాట. శ్రీరామచంద్రుని, లక్ష్మణ స్వామిని విశ్వామిత్రుడు చిన్న వయసులోనే తీసుకెళ్ళి వారికి అనేక విద్యలతో పాటు బల, అతి బల అనేటటువంటి విద్యలను సైతం నేర్పి మహాపురుషులను చేయగలిగాడు. శ్రీకృష్ణుడు కూడా చిన్న వయసులోనే సాందీపుని ఆశ్రమంలో ప్రవేశించి అనేక విద్యలను అభ్యసించి జగద్గురు కాగలిగాడు. అలాగే లవకుశులు కూడా బాలకులుగానే వాల్మీకి ఆశ్రమం ప్రవేశించారు. అంటే ఏంటి, ఇక్కడ చిన్నప్పుడే ఏ విద్య అయినా మనం పట్టుకోగలం. అలాగే చిన్నప్పటి నుంచి శ్వాస విద్య కూడా పిల్లలకు నేర్పించాలి. వయసు పెరిగే కొద్దీ ఏంటి, ఆ వల్లని అంతగా అభివృద్ధి సాధించలేము. ఎందుకంటే బుర్రపదనైపోద్ది, బోల్డ్ యావిగేషన్స్ వస్తాయి, యాజిటేషన్స్ బోల్డ్ వస్తాయి వయసు పెరిగి కోల్ది. అందుకే చూడండి, ఎతకడానికి ఎందుకురా తొందర అని స్పాట్ ఉంటుంది. అలా పెద్ద అయితే అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. అందుకని చిన్న వయసు నుంచి నేర్చుకోవాలి. చిన్న వయసులోనే వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయడం వల్ల ఏంటవుతుందంటే, సాధనలన్నీ కూడా చిన్న వయసులోనే చేయించడం వల్ల వాళ్ళ జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాళ్ళకి మెమొరీ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అన్ని విషయాల్లోని వాళ్ళు ముందుండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. శంకరాచార్యుల వారి పసిప్రాయంలోనే కవితలు చెప్పగలిగారు. తల్లి యొక్క ప్రోత్సాహంతో అనేక సాధనలు చేసి సిద్ధయోగి ఎన్నో భాష్యాలు వ్రాసి వెలుగు పుంజములు అందించారు. అంటే మనకి వెలుగు చూపించారు, అంతే కదా. ఇవి మనం చేసి పురాణాలు, శ్లోకాలు, పద్యాలు అవన్నీ చదువుతున్నామంటే, దేవుని పుస్తకాలన్నీ చదువుతున్నామంటే ఇదంతా కూడా శంకరాచార్యులు గారు చేసినవి అన్నమాట. అలాగే గ్రాహం బెల్, విల్సన్ రైట్, యూలీ విట్లీ, బ్లేస్ పాస్కల్, జేమ్ క్రిస్టస్, సో వీళ్ళందరూ కూడా సైంటిస్టులు అనమాట. ఆధ్యాత్మిక సైంటిస్టులు, ప్రాపంచిక ఛత్రపతి శివాజీ, ఇలా ఎందరో వాళ్ళందరూ కూడా చిన్నతనంలోనే అద్భుతాలు చేశారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ శ్వాసను పట్టుకున్నారు. దానికోసం వాళ్ళ పెద్దలు సహకరించారు. ఇప్పుడు పెద్దలు అలా కాదు కదా, ఇప్పుడు ఇంతేనా, ఇప్పుడు ఇంక చదవడం మానేసి అలా తిరుగుతావా అంటారు అన్నమాట. ఈ శ్వాసను పట్టుకుంటే శ్వాసతో పుట్టిన మనం శ్వాసను విడిచి వెళ్ళిపోయేలోపు ఈ మధ్యకాలంలో అసలు ఆ శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం విచిత్రం, అంతే కదా. అందుకే వేమన్నగా చెప్తారు కదా, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం తెలియలేదు అని చెప్తారు కదా. మనం ఈ గాలిలోనే పుట్టాం, కాకపోతే గాలి యొక్క సీక్రెట్ ఏం మనం తెలుసుకోలేదు. మన ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అని చెప్తారు. మన ముక్కులో మనం తీసుకునే శ్వాసే, ఆ శ్వాసే మనకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ముక్తి అన్న, మోక్షం అన్న, ఎడోరేషన్ అన్న, నిశ్రేయస్ అన్న, అపవర్గం అన్న కూడా అన్నీ ఒకటే టర్మ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఉదాహరణకు ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు కాలువలు, గుంటలు వంటివి దాటవలసి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే శ్వాసను బిగిస్తాము. శరీరానికి దెబ్బ తగిలినప్పుడు, కాలినప్పుడో ఒప్పో అని ఊదుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు తప్పించి మనం ఎప్పుడూ కూడా శ్వాసను గమనించం అన్నమాట. కాకపోతే దానికి ప్రత్యేకంగా ఈ టైం పెట్టుకొని మనం మెడిటేషన్ చేసుకుంటే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మనం గాలి ఎందుకు ఉపయోగించుకుంటున్నామో మనకే తెలియదు. ఏదో కొన్ని విషయాలకే ఉపయోగించుకుంటున్నాం. కాకపోతే ఆ గాలి ద్వారానే మనం ఉన్నాము, ఈరోజు బతుకున్నామంటే మన గాలి ఆధారం తెలుసుకోలేకపోతున్నాం. మనం తిన్న ఆహారం మన మనసుగా మారి ఆపై శ్వాసగా మారుతుంది.
అంతే కదా, శరీరము మనసు బుద్ధి ఆత్మ పరమాత్మ. సో మన తిన్న ఆహారం మనసు కింద మారుతుంది అనమాట. అంతే కదా, మనసు సంతోషంగా ఉంటే మంచి కూర తిన్నాము, మంచి టిఫిన్ చేసాము, మంచి అన్నం తిన్నాము. సో మనం తీసుకున్న శ్వాస అదే మన మనసు కింద మారుతుంది అనమాట. గురుదేవులు ఒక అద్భుత రహస్యాన్ని మనకు అందించారు. మన మనస్సే శ్వాస, శ్వాసే మనసు, ఈ రెండిటికి తేడా లేదు. అలాగే శ్వాసే వాక్కు, వాక్యే శ్వాస, ఈ రెండిటి కూడా తేడా లేదు. కాబట్టి శ్వాసతో మనస్సును వాక్కును అధీనంలో ఉంచుకోవచ్చు. ఇదో మహత్తర రహస్యం. అంతే కదా, మన శ్వాస మీద ఎరుక మనకు ఉంటే మనం మాట్లాడే మాట ఏంటి, మన మనస్సు ఏంటి, అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. అందుకనే శ్వాసే మనస్సు అని చెప్పారనమాట. కేవలం శ్వాసను ఎవరైతే లోతుగా నిదానంగా దీర్ఘంగా తీసుకుంటారో వారికి అత్యద్భుత జ్ఞాపకశక్తి లభిస్తుంది. అందుకే మనకు ధ్యానం చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని చెప్తారు కదా. అందుకే అనమాట ఈ శ్వాసను తీసుకోవడం వల్లమాట. అందుకే ప్రత్యక్ష సాక్షి వివేకానందుడు. అతను ఒకసారి క్షత్రియ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. సన్యాసులంటే అమిత పూజ్యభావము గౌరవము ఉన్న మహారాజు ఆతిథ్యం స్వీకరిస్తున్న సమయంలో ఒక రోజున వివేకానందుడు అక్కడి గ్రంథాలయాన్ని దర్శించడం జరిగింది. గ్రంథాలయం అంటే లైబ్రరీ. అక్కడ గ్రంథాల ర్యాక్లో ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనే 32 వాల్యూమ్స్ చూసి ఆ పుస్తకాలు ఓ రోజు తనకిమ్మని అక్కడ లైబ్రేరియన్ అడగడం జరిగింది. అందుకు ఆ లైబ్రేరియన్ హాస్యధోరణిలో ఎగతాళిగా వివేకానందునితో, నీకెందుకయ్యా ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకాలు గ్రంథాలు, ఇలాంటివి ఎవరికో బాగా చదువుకున్న వాళ్ళకి కానీ నీకేం పని చేయవని చెప్పారన్నమాట. నీవేం చదవలేవు వీటిని అని చెప్పాడంట ఆయన. సన్యాసి వేషంలో ఉన్న కాషాయంబరధారి అయిన, అంటే ఆయన కాషాయ బట్టలు కట్టుకుంటారు కదా, అందుకని వివేకానందుడికి ఆ పుస్తకాలలో ఏ విషయాలు ఉంటాయో తెలియదు అనుకున్నాడు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ప్రపంచంలోని అన్ని ప్రధాన విషయాలను క్రోడీకరించి ముద్రింపబడినటువంటి 32 వాల్యూములు క్వాలికో బైండింగ్ అట్ట, బంగారు రంగు అక్షరాలు చూడడానికి మనోహరంగా ఉండే ఈ పుస్తకాన్ని అతనికి ఇవ్వబుద్ధి కాలేదో ఏటో కానీ ఎగతాళిగా మాట్లాడుతూ, కావలిస్తే ఇంకేమైనా పుస్తకాలు తీసుకో, ఇవి మాత్రం ఇవ్వను అన్నాడు. మహారాజు గారి చూస్తే మహారాజు గారు అతిథి లేనిపోయింది ఈ పుస్తకాలు ఇవ్వకపోతే మహారాజుతో ఫిర్యాదు చేస్తాడేమో అని అనిపించి, సరే తీసుకెళ్ళండి, ఈ లావుపాడి గ్రంథాలు తలకాడ క్రిందైనా పనికొస్తాయి అంటూ నసుగుతూ ఆ ర్యాక్ నుంచి 32 వాల్యూమ్స్ తీసి భద్రంగా ఇష్టంగానే ఇచ్చాడు. లైబ్రరీని అవి తీసుకెళ్ళి మరుసటి రోజే చిరునవ్వుతో తిరిగి వస్తున్న స్వామిని నిన్నటి కంటే మరింత ఎగతాళిగా చులకనగా చూస్తూ, నేను చెప్పా కదయ్యా, మీలాంటి వారు చదివే పుస్తకాలకి ఇవి కావు, నేను చెప్తున్నా వినకుండా మోసుకెళ్ళావు, ఒక్క రోజులోనే తిరిగి ఇచ్చేస్తున్నావు, కనీసం బొమ్మలైనా చూసావా లేదా అని అడిగారట. అంటే వివేకానంద స్వామి అలాగా చదవగలరా లేదా అని ఆయన అనుకున్నారు అనమాట. దానికి ఏంటి సమాధానంగా వివేకానందుడు చిరునవ్వు నవ్వి, బొమ్మలేం కర్మ, ఆ పుస్తకాలన్నీ చదివి తెస్తున్నాను అన్నాడట. దానికి ఆ లైబ్రరీని ఆశ్చర్యపోతూ నమ్మకం లేనట్లు మొహం పెట్టాడు. అతని మొహం చూసి వివేకానంద, నేను నిజమే చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ చదివి తిరిగిస్తున్నాను. నీకు అంతగా నమ్మకం కుదరకపోతే ఈ 32 వాల్యూమ్లో ఏవైనా ఎక్కడైనా అడుగు చెప్తాను అన్నాడు. దాంతో మరింత ఆశ్చర్యపోయిన లైబ్రేరియన్ ఇతన్ని పరీక్షించడానికి ఓపికగా తీరిగ్గా రకరకాల వాల్యూమ్లలో నుంచి రకరకాల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ప్రతి ప్రశ్నకు తప్పు పోకుండా అతనిచ్చిన సమాధానాలకు లైబ్రేరియన్ తల తిరిగి తప్పు తెలుసుకొని వివేకానందుని అద్భుత జ్ఞాపక శక్తికి విస్తుపోతూ కాలి మీద పడ్డాడట. అలాంటి జ్ఞాపకశక్తి కేవలం లోతుగా దీర్ఘంగా శ్వాస తీసుకోవడంతోనే లభించి తీరుతుందంటే ఎంత ఆశ్చర్యమో కదా. ఏదో మనం శ్వాస మీద ధ్యాస పెట్టేసాం అనుకోకూడదు. శ్వాసను మనం లోతుగా తీసుకుంటూ ఉంటేనే మనకి రావాల్సినవన్నీ వస్తాయి అని చెప్తున్నారు అనమాట. ఈ జ్ఞాపకశక్తి కూడా శ్వాసను లోతుగా తీసుకోవడం వల్లే వచ్చింది. ఇలాంటి సాధనలు అన్ని పిల్లలకు నేర్పిస్తే, వారి చేత నిరంతరం చేయిస్తే నేటి బాలలే రేపటి మహాత్ములు అవుతారు కదా అని చెప్తున్నారన్నమాట. అందుకే మన పిల్లలకి శ్వాస మీద ధ్యాస చేయడం, మెడిటేషన్ చేయడం రోజు నేర్పించాలి.
అలా కొన్నాళ్ళు మెడిటేషన్ చేసిన తర్వాత ఈ శ్వాస మీద ఈ ధ్యాస ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా మన శ్వాసని దీన్ని నాభి వరకు అంటే బొడ్డు వరకు తీసుకోవాలి. సో అవన్నీ కూడా తర్వాత చెప్పాలన్నమాట. ఇంత గొప్ప జ్ఞాపకశక్తిని అందించే ఈ శ్వాసను ఉపయోగించుకుని మహామేధావిగా తీర్చిదిద్దబడ్డ మరో వ్యక్తి శ్రీ స్వామి రామతీర్థ. ఆయన కూడా అంతే అన్నమాట. మొత్తానికి గురువులేంటి, దేవుళ్ళేంటి, అందరూ కూడా ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకుని వాళ్ళందరూ కూడా పైకి వచ్చారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ శ్వాసని మనం కూడా కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట. అలాంటి అద్భుత ప్రతిభా సంపన్నుడికి కూడా ఓ దురలవాటు ఉండేది. స్వామి రామతీర్థ చాలా మంచి ఆయన అనమాట. ఆయన కూడా చాలా ప్రతిభ ఉండేదన్నమాట. అంటే ఐక్యూ అనమాట, చాలా ఎక్కువ ఐక్యూ ఉండేదన్నమాట. అతనికి బ్యాడ్ హ్యాబిట్ ఉందన్నమాట. అది మాత్రం విద్యార్థులకు రాకూడదని హాస్య ధోరణిలో చెబుతూ ఉంటారు. గురుదేవులు ఏమిటా దురలవాటు అంటే ఏ పరీక్షల్లోనూ జవాబులు రాస్తూ అన్ని ప్రశ్నలకు జవాబులు సంపూర్ణంగా తెలిసిన స్వామి రామతీర్థ ప్రశ్నాపత్రంలోని షరతును అతిక్రమించేవాడు. ఏవైనా 4ంటికి మాత్రమే సమాధానాలు రాయండి, క్రింది వానిలో ఏ 5ంటికైనా జవాబులు రాయండి అంటే చాయిస్లు వస్తారు కదా, అలా చాయిస్ ఇచ్చినా కూడా అని ప్రశ్నాపత్రంలో స్పష్టంగా ఉన్నా సరే రామతీర్థ మాత్రం అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు సంపూర్ణంగా వ్రాసి ఆ నిబంధనను ఉల్లంఘించేవాడట. అంటే వాళ్ళు చెప్పిన దానికి వేరుగా రాసేవారు అనమాట. అంటే ఆయన చెప్పిన నియమం ప్రకారం రాసేవారు కాదన్నమాట. నియమాలను ఉల్లంఘించడం అంటే అతిక్రమించడం అనమాట. అతిక్రమించడం అంటే వద్దని చెప్పడం, అలా కాదు ఇలాగనేసి. అంతేగాక ఈ క్రింది వానిలో మీకు ఇష్టమైన వాటికి మార్కులు ఇవ్వండి అని స్వామి కింద రాసాడంట. అంటే ఏంటి, ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి 3 క్వశ్చన్స్ రాయండి అని చెప్పినా కూడా ఆయన 5ంటికి ఆన్సర్స్ రాసేసేవారు. ఎందుకంటే ఆయన జ్ఞాపకశక్తి ఎక్కువ, చదివే శక్తి ఎక్కువ అనమాట ఆయనకి. అందుకని 5 ప్రశ్నలకి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేసి కింద ఏం చెప్పారంట, మీకు నచ్చినట్టుకి మార్కులు వేసుకోండి కింద మేము రాసి పెట్టేసేవారు అనమాట. అది కూడా ఒక దురలవాటు అనమాట. ఆ జవాబు సరిచూసే ఉపాధ్యాయుడు అతని అద్భుత జ్ఞాపక శక్తికి, అతని ప్రతిభకు మురిసిపోతూ సంతోషంగా నచ్చిన వాటికి మంచి మార్కులు వేసి ప్రతిమావి కొట్టేసేవారట. కాబట్టి శ్వాసపైనే దృష్టి ఉంచి కేవలం శ్వాసను లోతుగా నాభి వరకు పీల్చుకోవడం మనం చిన్నప్పటి నుంచి, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటే మనకి ఎంతోమందికి లాభం అవుతుంది. ఎంతోమంది రామతీర్థులు, వివేకానందులు వాళ్ళ ఐక్యూ బాగా పెరిగి మంచి మేధస్సు వస్తుంది అనమాట. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి, ప్రతి స్టూడెంట్ కూడా ఈ శ్వాసన అన్నది బాగా అలవాటు చేసుకోవాలి. శ్వాసని నాభి వరకు బొడ్డు వరకు మనం తీసుకున్నాం అనుకోండి, అలా గమనించినప్పుడే మన మనస్సును ఆ శ్వాస పైనే పెడతాం. ఉంచి ఏం చేస్తాం, మనం లంగ్స్ని అంటే ఊపిరితిత్తుల్ని, పొట్టలని ఖాళీ చేసుకుంటూ ఆ శ్వాసను అలా గమనించుకుంటూ ఉంటే చాలన్నమాట. ఇంకేమి చేయవలసిన లేదు. మన శ్వాసను ఎలా పీల్చుకుంటున్నాం, ఆ శ్వాసను లోపలికి పీల్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది, నా గొంతులోకి వెళ్తుంది, అక్కడ నుంచి నా ఊపిరితిత్తులోకి వెళ్తుంది, తర్వాత నా పొట్టలోకి వెళ్తుంది, బొడ్డు దగ్గర ఉంది. సో ఇవన్నీ మనం గమనించుకుంటూ శ్వాసని పూర్తిగా గమనించాలన్నమాట. అసలు ఆధ్యాత్మికతలో ఇదే మొట్టమొదటి మంత్రమని గుర్తించాలి, శ్వాసని ఎలా తీసుకోవాలి అనేసి. అసలు శ్వాస లేకపోతే ఇంక మంత్రం ఎక్కడది, శ్వాస లోపలికి వెళ్తేనే కదా ఏ మంత్రమైనా పలుకగలిగేది. ఈ మంత్రాలన్నీ దాంతో తయారు చేయబడ్డవి. అందుకే ప్రణవమని తెలుసుకోవాలి. కేవలం ఈ చిన్ని ప్రయత్నంలోనే ఎన్నో అద్భుతాలను చవి చూడగలరు అని చెప్తున్నారు అనమాట. జస్ట్ ఏం కాదు, ఓం అనుకుంటే చాలు, అందులోనే అన్నీ ఉంటాయన్నమాట. అన్ని మంత్రాలు కూడా ఈ ఓం దాంట్లోనే ఉంటాయన్నమాట. దానికన్నా మంచి మంత్రం మన శ్వాసలో మన శ్వాస నిరంతరం కూడా మనలో జరుగుతూ ఉంటుంది కదా శ్వాస. దాన్నే మనం ఏమంటామంటే అజపా గాయత్రి అంటామన్నమాట. అజపా గాయత్రి అన్నది జపం లేకుండా రోజు జరిగే గాయత్రి, అది మన శ్వాస ద్వారానే జరుగుతూ ఉంటుంది. అందుకే శ్వాసని అజపా గాయత్రి అని కూడా చెప్తారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.